నాకు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి, కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినామో, పాంప్లెంట్లు కొట్టించినామో, ఊర్లలో తిప్పుతున్నామో అప్పటి నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. కాబట్టి నేనేం బెదరకుండా నైట్ కూడా చెప్పిన వాళ్ళకు అధికారులకు ఇటువంటి నేను బెదరను. 5,000 మందితో త్వరలో హైవే దిగ్బంధం ప్లస్ సువెన్ కంపెనీ ముట్టడి, సువెన్ కంపెనీ ప్లాంట్స్ తరలించే మార్గం దిశగా నేను ముందుకు పోతున్నా. దీన్ని నన్ను ఎవరు అడ్డుకోలేరు. ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటా అని చెప్పిన. మీరందరూ కూడా అదే విధంగా పనిచేయాలని, మీరు కూడా ఏ దేవుణ్ణి అయితే నమ్ముతారో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కాకుండా నమ్మి ప్రమాణం చేసుకుంటే ప్రమాణ పూర్తిగా మీరు మాతో పాల్గొనాలని కోరుకుంటున్నా. ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఇలా కొంతమంది దొంగలు ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే నేను 45 రోజులు దీక్ష చేస్తే నా వెనక ఇలా 10 మంది ఉంటే ఆ 10 మందిని తెల్లారేసరికి కొనేది. తెల్లారేసరికి కొంటే ఇంకో 10 మందితో కూర్చునేది. నేను ఇంకో 10 మందితో కూర్చొని అట్లా 45 రోజులు కంటిన్యూ చేసిన. లీడర్స్, టౌన్ లీడర్స్ కూడా నాతోటి ఇవాళ వచ్చిన లీడర్ ఇంకో రోజు రాకపోయేది. వాళ్ళతో బేరసారాలు మాట్లాడుకొని వెళ్ళిపోయేది. మేము ఎక్కడ దాకా పోయినామంటే ఫస్ట్ కంపెనీలో మీటింగ్ ప్రెస్ మీట్ పెడితే తెల్లారిపోయి వాటర్ ప్లాంట్ ఇచ్చి అదే అక్కడ 10 మందిని కొనేసి ఇక్కడ సువెన్ వల్ల లగ్జరీ ఉంది మాకు అని చెప్పి వాటర్ ప్లాంట్ ఇవ్వడం. కాసర్బాద్ దాకా పోయినా నేను. కాసర్బాద్ దాకా వాటర్ ప్లాంట్ ఇచ్చారు. కాసర్బాద్ దాకా 10 మందికి కొని సువెన్ వల్ల లబ్ధి ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉందని చెప్పి. ఏం ఎంప్లాయ్మెంటే మీరు ఇచ్చేది? కప్పులు సాసలు కడుక్కునే ఉద్యోగాలు మాకు ఇస్తున్నారు. మీరుండేది మొత్తం ఆంధ్ర నుంచి వచ్చి పెత్తనాలు చేసుకుంటా, ప్లాట్లు నడుపుకుంటా, కాంట్రాక్ట్లు నడుపుకుంటా ఇక్కడ ఉన్న ప్రాంతాల మీద ప్రాణ త్యాగం. ఒక ఫైర్ అయింది. ఎవరైనా వచ్చిరా? కలెక్టర్ గారితో నాకు ఉన్న గొడవ తెలుసా మీ అందరికీ? కలెక్టర్ గారితో చాలా పెద్ద గొడవ అయింది. టైం ఇస్తే కూడా అదే చెప్పిన ఛాంబర్లో కూడా దేనికైనా సిద్ధంగా ఉన్న సార్ 5,000 మందితో పెడుతున్నాం. మొన్న ఉత్తమ్ కుమార్ గారు వచ్చినప్పుడు చెప్తే కూడా మీరు ఏదైనా చేయండి అని చెప్పిండు. నేను ఏమంటాను, సిఎస్ఆర్ ఫండ్ అని చెప్తున్నాడు. సిఎస్ఆర్ ఫండ్ ఈ ప్రాంతాల్లో ఎక్కడ పెట్టిందా? మనం అయినా మాకు సిఎస్ఆర్ ఫండ్ వద్దు, రూపాయి వద్దు, నేనే ₹1 కోటి ఖర్చు పెడతా. మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నేనే ₹1 కోటి ఖర్చు పెడతా. కంపెనీలు తరలించేదాకా చూద్దాం, గ్రీన్ ట్రిబ్యునల్ పోదాం, హ్యూమన్ రైట్స్ పోదాం, కాకపోతే పొల్యూషన్ కంట్రోల్ పోదాం. ఇదేంటంటే జస్ట్ క్యాజువల్ గా మీ అందరి కోసం ఏం చేయబోతున్నారో తెలియజేయడానికి మీకు మీటింగ్ పెట్టినా అంతే. వెంకటేశ్వర్లు గారిని వారి సందేశాన్ని కెమికల్ కంపెనీ దాన్ని మన నుంచి దూరం చేయాలి, మన బతుకులు బాగుపడాలి. మనకు ఏ నష్టం ఏ లాభం ఏది చేయకపోయినా మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి లక్ష్యంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందుల్ని ఆ కంపెనీ ద్వారా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నటువంటి మీ అందరికీ మరి సిపిఐ పార్టీగా నేను జిల్లా కమ్యూనిస్టు పార్టీ జిల్లా సెక్రటరీగా మా పార్టీగా పూర్తి స్థాయి మద్దతు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ వెంట మేము కూడా ఉంటాం చేపట్టడం జరిగింది. దానికి పూర్తి స్థాయిలో ఆ కంపెనీ వల్ల ఆ కంపెనీని తీసివేయడం కోసం మేము పూర్తి స్థాయిలో సిపిఐ పార్టీగా మరి దాన్ని మద్దతు తెలియజేయాలి. ఈ డౌట్ ఉండేది. అయితే ఒకటి మాత్రం చెప్తున్నా, వాళ్ళు నన్ను మాత్రం కొనలేరు. నన్ను మాత్రం కొనలేరు. మీరు అమ్ముడు పోకుండా ఉండాలి నేను చెప్పేది కదా. ఎందుకంటే ఒక అమ్ముడు పోయే కార్యక్రమం ఓటర్ కార్డు మొదలు పెట్టుకుంటే నష్టపోయేది మనకి. నేను ఈ సువెన్ ఫ్యాక్టరీని దాదాపు నేను 30 సంవత్సరాలు వచ్చి 94 నుంచి చూస్తూనే ఉన్నాను. నేను కేశారావుడు ఒక గ్రామంలో పోయినప్పుడు జామ తోట ఉంటే ఒక అతను నన్ను తీసుకుపోయాడు. భువనగిరి వాళ్ళదని తీసుకుపోతే నేను చూసుకుంటూ నీళ్ళు ఎందుకో గుంట తీసి చూస్తే నల్లగా ఉన్నాయి. ఇదే వాటర్ ఇక్కడ నాకు తెలియదు. ఇక్కడ సువెన్ ఎఫెక్ట్ ఇదంతా వాటర్ అని చెప్పేసి ఇది 30 ఏళ్ళ కింద. తర్వాత 30 ఏళ్ళ కింద గమ్మత్ ఏంటంటే ఒక్కొక్క ఫ్యాక్టరీ లక్షణం ఉంటుంది. ఇప్పుడు కాటన్ పెట్టుకుంటే కాటన్ పని చేసుకుంటే శరీరం ఇది ఊపిరితిత్తుల జబ్బులు వస్తాయి. ఒక ఇండస్ట్రీ గాజు దానిలో పనిచేసినందుకు ఊపిరితిత్తులు వస్తాయి. ఒక సిగరెట్లో పనిచేసినందుకు ఒక వేరే ప్రతి పార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రతి పార్ట్ అంటే వాటర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఎయిర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, బాడీలో హెల్త్ పొల్యూషన్ అన్ని పార్ట్. ఇవాళ వాటర్ తాగితే ఇవాళ ఈల్డింగ్ మీకు వచ్చే పంట అంత మంచిగా రాదు. ఆ వాటర్ తాగితే ఆరోగ్యంలో అన్ని పార్ట్ దెబ్బతింటాయి అందులో ఉండే కెమికల్స్ వల్ల. మీరు ఒక రియాక్టర్ వెళ్తే మొన్న సువెన్లో ఒక రియాక్టర్ సౌండ్కు వసరం తండోళ్ళంతా రాత్రి 2 గంటలకు లేచారు. పోయి చూస్తే అందరికీ ఇంజురీస్ అయినాయి. కానీ సీక్రెట్గా వాళ్ళ ప్రాణ నష్టం జరగలేదని అందరికీ ఇంజురీస్ అయినాయి. అది సీక్రెట్గా ఉంచారు. ఇవన్నీ జరుగుతాయి.
కానీ ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఏ ఇండస్ట్రీ అయినా సరే గవర్నమెంట్ ఎప్పుడు పర్మిషన్ ఇస్తుందంటే విలేజ్లకు ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు కొన్ని కిలోమీటర్ల దూరంలో పర్మిషన్ ఇస్తుంది. కానీ దాన్ని ఎప్పుడైతే జనావాసాలు పెరుగుతాయో ఖచ్చితంగా దాన్ని ఎత్తివేయవలసి వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు సిపిఐగా మాట్లాడిన నాయకులు ఏంటంటే అది సిరీస్ కంపెనీ ఎల్బీ నగర్లో ఉన్నప్పుడు ఎక్కడో హైదరాబాద్ ఆడలో ఉంది, కూడా బస్ స్టాండ్ ఆడలో ఉంటే సిరీస్ ఎక్కడో కొన్ని దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి అప్పుడు ఎల్బీ నగర్ లేదు, విలేజ్ కాబట్టి పర్మిషన్ ఇచ్చారు. కానీ ఎప్పుడైతే ఎల్బీ నగర్ జనావాసాలు పెరిగినాయో అక్కడ కూడా ఉద్యమాలు ఇట్లే నడిచినాయి. వాళ్ళు కోర్టు కూడా పోయారు. కోర్టుకు పోతే వీళ్ళు ఏమంటారంటే మేము ఫస్ట్ వచ్చినామా మీరు ఫస్ట్ వచ్చినా అంటారు. మేము కూడా 20 ఏళ్ళ కింద పర్మిషన్ తీసుకున్నాం, మేము మీ దగ్గరికి రాలేదు కదా, వాళ్ళే మా దగ్గరకు వచ్చి మీరే పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ అన్నా కూడా గవర్నమెంట్ కోర్టు కూడా ఏం చేయలేకపోయింది. కానీ ప్రజా ఉద్యమాల ద్వారానే సిరీస్ ఎత్తివేయబడ్డది. ఇవాళ కూడా ఆ వాటర్ చెప్పారు, ఇవాళ కూడా అక్కడ వాటర్ తాగలేదు, ఇవాళ రేట్లు ఎక్కడైనా ఎత్తేసి కూడా దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. ఇంకా దాని ఎఫెక్ట్ అక్కడే ఉంది.